పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం. ఇతరుల నొప్పిని కూడా గ్రహించగలిగితే నువ్వు మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం అక్కడే ఉంటుంది. మనసులో బాధలు మానడానికి రెండే మందులు, ఒకటి కాలం, రెండు మౌనం. మనుషులు ఎదురుగా ఉన్న చిన్న సీసీ కెమెరాను చూసి భయపడతారు, కానీ భగవంతుడు అన్నిటికంటే పెద్ద సీసీ కెమెరా అనే విషయం మర్చిపోతారు. తుడుచుకుంటే కన్నీళ్లు చెరిగిపోతాయేమో కానీ కన్నీటికి కారణమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. ఇది నా లైఫ్, ఒక్కడికి భయపడి బతకను, ఒక్కడిని తక్కువ చేసి మాట్లాడను, నన్ను తక్కువ చేసి వారి దగ్గర నేను ఉండను. మరణాన్ని అయినా ఎదిరిస్తాను, కానీ నాకు విలువలేని చోట మాత్రం ఉండను. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయటం ఉత్తమం. నీతో ఎవరు మాట్లాడకపోతే అది వారి తప్పు, నువ్వు ఎవరితో మాట్లాడకపోతే అది నీ తప్పు. వర్షం కురిసి వెలిసి తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా సాగుతుంది. జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దనుకున్న ఆనందాన్ని ఇస్తాయి, ఇంకొన్నిసార్లు వెంటపడి మరి కంటతడి పెట్టిస్తాయి. మిత్రమా, ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి, దూరమైతే దగ్గరవ్వడం చాలా కష్టం. నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారి కంటే నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పేవారిని ఎక్కువగా నమ్ము. ఆనందములో పరిచయమైన స్నేహము కన్నా బాధలో పరిచయమయ్యే స్నేహమే జీవితాంతం తోడుంటుంది. మిత్రమా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విశేషమైన వ్యక్తి ఉంటారు. తలరాతలో లేకపోయినా వారి మనసులు, ఆలోచనలు ఎప్పటికీ ఉండిపోతారు. ఉండి నేర్పేవారు కొందరు, వదిలేసి నేర్పేవారు మరికొందరు. మంచిగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు. మంచాన పడ్డ రోజు నీ మంచి చెడు చూసేది వాళ్ళే మరి. మంచిగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు. మంచాన పడ్డ రోజు నీ మంచి చెడు చూసేది వాళ్ళే మరి. మనసుకు నచ్చిన వారితో మాట్లాడడానికి సమయంతో అవసరం లేదు, మాట్లాడడానికి మనసుకు అనిపిస్తే చాలు. మంచివాని కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాని కోపం నిప్పు లాంటిది, ఎప్పుడైనా కాల్చివేస్తుంది.